జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోడెలో జరుగుతున్నటువంటి స్టూడెంట్ కౌన్సిల్ ఎలక్షన్స్ కొరకు పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్స్ గారికి సమర్పిస్తున్న దృశ్యాలను ఇక్కడ చూస్తున్నాం. హెడ్ బాయ్, హెడ్ గర్ల్, హౌస్ కెప్టెన్గా పోటీ చేస్తున్న అభ్యర్థులు చాలా ఉత్సాహంగా నామినేషన్ వేస్తున్న దృశ్యాలను గమనించవచ్చు. తమ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విద్యార్థి ఓటర్లను వేడుకుంటున్న అభ్యర్థులు తమ గుర్తును ప్రచారం చేసుకుంటూ ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తున్నారు. In our participations in our academic, sports and cultural activities, I will work for school discipline and safe environment. Thank you. My symbol is bat. Please vote for bat. I humbly request to vote for me. Thank you. నేను నామినేషన్ వేసిన మీ అందరూ నాకు ఓట్ వేయాలి. ఏమన్నా పెళ్ళిలో అందరూ ఏ ప్రాబ్లం వస్తారో చెప్పి సాల్వ్ చేస్తా. మీకు ఎవరైతే హెడ్ బాయ్ ఉంటారో వాళ్ళ పర్మిషన్ తీసుకొని ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేస్తా. మీ అందరు నాకు ఓటేసి గెలిపియండి, ఓకేనా? పెన్ అనేది మీ లైఫ్లో ఎంత ఇంపార్టెంటో మీ ఓటు కూడా నాకు ఇప్పుడు అంతే ఇంపార్టెంట్. ప్లీజ్ మీ అందరు నాకు ఓటేసి గెలిపియండి. నేను నన్ను మర్చిపోకుండా మీ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పండి, అన్ని సాల్వ్ చేస్తాను. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని గమనించినట్లయితే ఎన్నికల సిబ్బంది చాలా బిజీగా ఉన్నారు. జరిగేటువంటి ఎలక్షన్స్ను సజావుగా నడిపేందుకు సమాయత్తమవుతున్నారు. వీరు తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ పూర్తి ఎన్నికలను నిర్వర్తించేందుకు సిద్ధమవుతున్నారు. ఈరోజు పోలింగ్ కేంద్రం సందర్శనలో భాగంగా పోలింగ్ బూత్ను గమనించినట్లయితే ఇక్కడ శకుంతలాదేవి కాన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి ఓటర్ల జాబితా మరియు అభ్యర్థుల గుర్తులు మరియు ముందు అతికించడం జరిగింది. పోలింగ్ బూత్ లోపల గమనించినట్లయితే ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ ఏజెంట్ వారిని అడ్రస్ చేయడం జరిగింది. పోలింగ్ బూత్లో మొదటి ఓటును వినియోగించుకుంటున్నటువంటి 6వ తరగతి విద్యార్థినికి సూచనలు ఇస్తున్నటువంటి ఉపాధ్యాయులను ఇక్కడ చూడవచ్చు. రెడ్ హౌస్ పేరేం పేరు? అబ్దుల్ కలాం. ఓకే, వెరీ గుడ్. ఎలక్షన్స్ అని అంటే దేని గురించి, అసలు ఎలక్షన్స్ దేని గురించి పెడుతున్నారు? అసలు ఈ కార్యక్రమం ఏంది? పిల్లలంతా చాలా హడావుడిగా తిరుగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసినటువంటి హౌస్ సిస్టంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కోడలో ఉన్నటువంటి 4 హౌజుల యొక్క కెప్టెన్, వైస్ కెప్టెన్ మరియు హెడ్ గర్ల్, హెడ్ బాయ్ సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఈరోజు పాఠశాల నిర్వహించడం జరుగుతుంది. ఇందులో 4 హౌజులకు గాను 4 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పోలింగ్ బూత్లకు సంబంధించి రిటర్నింగ్ ఆఫీసర్లను, పీఓలను, ఏపీఓలను, ఓపీఓలను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం విద్యార్థుల యొక్క ఆధ్వర్యంలోనే విద్యార్థులే ఎన్నికల అధికారులుగా
విద్యార్థులే పోలింగ్ ఏజెంట్లుగా వ్యవహరిస్తూ మన భారత రాజ్యాంగం ప్రకారం నిర్వహించేటువంటి ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో ప్రత్యక్షంగా తెలుసుకొని ప్రత్యక్షంగా పాల్గొని ఓటింగ్ విధానంలో తమకు నచ్చినటువంటి హౌస్కు సమర్థులైనటువంటి నాయకుడిని ఎన్నుకునేటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు పాఠశాలలో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. స్టూడెంట్ కౌన్సిల్లో మొత్తము పాఠశాలకు హెడ్ బాయ్, హెడ్ గర్ల్ మరియు ప్రతి హౌస్కి సంబంధించి కెప్టెన్, వైస్ కెప్టెన్, అదేవిధంగా స్పోర్ట్స్ కెప్టెన్గా ఎవరైతే విద్యార్థులకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతుంది. ఈ ఎన్నికల వల్ల పిల్లలకు భవిష్యత్తు రాజకీయాలను ఏమన్నా ప్రభావితం చేయగలుగుతాయా? ఈ ఎన్నికల వల్ల విద్యార్థులకు ఒక నాయకత్వ లక్షణాలు అలవస్తాయి. అదేవిధంగా ఈ ఎన్నికల్లో ఎన్నికైనటువంటి విద్యార్థులు వివిధ కమిటీలకు సభ్యులుగా ఉంటూ మరియు ఈ కమిటీలు నిర్వహించేటువంటి పనులను పర్యవేక్షిస్తూ పాఠశాలలో నిర్వహించే మధ్యాహ్న భోజనము, నేషనల్ గ్రీన్ కార్ప్స్ తదితర అంశాలను పర్యవేక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దీనివల్ల విద్యార్థులు భవిష్యత్తులో భారత ఎన్నికల వ్యవస్థ పైన అదేవిధంగా మంచి నాయకత్వ లక్షణాలు కౌన్సిల్ ఎన్నికల వల్ల పిల్లలకు భవిష్యత్తులో దీనిపై అవగాహన కలిగి వాళ్ళ భవిష్యత్ రాజకీయాలపై ఏమైనా ప్రభావం చూపుతుందంటారా? తప్పకుండా సార్. అసలు పాఠశాల అంటే విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతుంది. పాఠశాలలో విద్యార్థులు అనేక రకాల నైపుణ్యాలు నేర్చుకోవాలి. అటు విద్యాపరంగా, సాంఘిక పరంగా, సామాజిక పరంగా సమాజంలో ఏం జరుగుతుందో అనేటువంటి విషయాన్ని విద్యార్థులకు తప్పకుండా అవగాహన ఉండాలి. ముఖ్యంగా మన భారతదేశంలో ప్రజా వ్యవస్థ లేదా రాజకీయ వ్యవస్థ ఎలా నిర్మితమై ఉంది అనే విషయం పాఠశాల దశలోనే తెలిసినట్లయితే వాళ్ళు రేపు రాబోయేటువంటి రాజకీయ రంగంలో ఒక ప్రముఖ పాత్ర వహిస్తారు. ఎందుకంటే పాఠశాలలో నిర్వహిస్తున్నటువంటి స్కూల్ కౌన్సిల్ ఎలక్షన్స్ 2026లో విద్యార్థులు ఎలక్షన్ ఆఫీసర్గా, ఎలక్షన్ చైర్మన్గా, తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్గా, ప్రిసైడింగ్ ఆఫీసర్గా, పోలింగ్ ఆఫీసర్స్గా, తర్వాత విద్యార్థులు ఓటర్గా రకరకాల విధులు నిర్వహించి పాఠశాల స్కూల్ ఎలక్షన్ కౌన్సిల్ 2026ని విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఈ కార్యక్రమాన్ని తోడ్పడినందుకు, అంటే ఈ కార్యక్రమాన్ని పాఠశాలలో చేయడం కోసం మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మహమూద్ గారు, తర్వాత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు శ్రీ ఓదెల్ సారు మరియు సద్గుణాచారి ఆధ్వర్యంలో మన పాఠశాలలో చాలా విజయవంతంగా ఎలక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎలక్షన్లో పాల్గొన్నారు కదా, మీరు ఓటేసిన్లా? ఒకసారి మీ ఓటు మీ ఇంట్లో చూపెట్టండి. ఓకే, వెరీ గుడ్. మీరు ఈ ఓటు వేయడం వల్ల ఎలాంటి అనుభూతిని పొందిండ్రు? ఇంకా ఈరోజు జరిగే స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలలో ఈ ఓటింగ్ సరళి ఎట్లా జరుగుతుందో ఒకసారి వివరించండి. ఓటింగ్ మీరు బయట అబ్జర్వ్ చేస్తారు కదా, పిల్లలంతా చాలా పద్ధతిగా క్యూలో నిలబడి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడానికి చాలా క్రమశిక్షణతో అక్కడ నిలబడతారు. తర్వాత ఇక్కడ పిల్లలంతా వాళ్ళ విధుల్ని చాలా సక్రమంగా నిర్వర్తిస్తారు. సార్ ఇక్కడ వీళ్ళకి లైవ్గా కరెక్ట్గా అవ్వడం కోసం ఒరిజినల్ బ్యాలెట్ బాక్స్ సార్ ఇది. మాకు ఎంపీడీఓ గారి సహకారంతో మేము ఇది కూడా సమకూర్చుకున్నాం. అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తే సేమ్ ఎలక్షన్లో వాడినటువంటి పోలింగ్ కంపార్ట్మెంట్ మాకు ఇక్కడ మీరు లైవ్గా చూడొచ్చు ఇక్కడ. సో అక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి పద్ధతి, ఆ సీక్రెసీ మేము అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నాం సార్ ఇక్కడ. తర్వాత మా పోలింగ్ సిబ్బంది కూడా చాలా అద్భుతంగా క్రమశిక్షణతో వాళ్ళు పొద్దున్నే విధులకు హాజరై వాళ్ళ విధుల్ని చాలా సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ఇంకా ఓటింగ్ సరళి కనుక చూసినట్టయితే ఇప్పటి వరకు 10 మేలు 7 ఫీమేల్ వేయడం జరిగింది సార్. ఓకే, దీనివల్ల వాళ్ళకి మంచి అవేర్నెస్ వచ్చిందని భావిస్తున్నారా? తప్పకుండా సార్, ఎందుకంటే ఇది ప్రాక్టీస్, వాళ్ళు ప్రాక్టికల్గా చూస్తున్నారు. వాళ్ళు ఏంటంటే
ఒక ఓటర్ ఎట్లా ఎంటర్ అవుతాడు, తర్వాత పోలింగ్ స్టేషన్ ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి, ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎక్కడ ఉండాలి, ఆర్ఓ ఎక్కడ ఉండాలి, ఓపీఓ ఎక్కడ ఉండాలి, తర్వాత ఏజెంట్స్ ఎక్కడ కూర్చోవాలి, ఇవన్నీ క్లియర్గా వాళ్ళు సైన్ బోర్డ్స్ పెట్టుకొని మరీ చేసుకొని తర్వాత బ్యాలెట్ బాక్స్ ఎక్కడ పెట్టుకోవాలి, కంపార్ట్మెంట్ ఎక్కడ ఫిక్స్ చేసుకోవాలి, ఇవన్నీ వాళ్ళు చాలా అద్భుతంగా పెట్టుకొని ప్రాక్టికల్గా వాళ్ళు చేస్తున్నారు ఎలక్షన్ కనుక ఇప్పుడే వాళ్ళకి ఎలక్షన్ మొత్తము అర్థమైపోయింది. ఇంకొక గంట కౌంటింగ్ ఉంటుంది సార్. ఆ కౌంటింగ్ కూడా వాళ్ళు ప్రాక్టికల్గా చేసి ఆ ఎలక్షన్ విధానం భారత ప్రజాస్వామ్యానికి ఒక మూలస్తంభమైనటువంటి ఎన్నికల విధానం ఎట్లా నిర్వర్తిస్తారు, ఎట్లా జరుగుతుంది వాళ్ళు ప్రాక్టికల్గా నేర్చుకోబోతున్నారు సార్. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ ఇవాళ స్కూల్లో ఎలాంటి ఎలక్షన్, అసలు ఏ ఎలక్షన్ మూమెంట్ లెక్క కనపడుతుంది, అసలు ఏం జరుగుతుంది అసలు? సార్ ఇవాళ మా పాఠశాలలో నా 4 హౌజెస్ పిల్లల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 4 హౌజెస్కి హెడ్ గర్ల్, హెడ్ బాయ్, తర్వాత ఈచ్ హౌస్కి కెప్టెన్ ఎలక్షన్స్ పెట్టడం జరిగింది. ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ఎలక్షన్స్ పిల్లలకు అవగాహన కల్పించడానికి, వాళ్ళకు ప్రత్యక్ష అనుభవం కలిగించడానికి ఇవి ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే థ్యాంక్ యూ సార్. మళ్ళీ చెప్పు. ఓకే ఎవరికైనా 18 years తర్వాత వస్తుంది, కానీ మాకు ఇప్పుడే వచ్చింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఓకే వెరీ గుడ్. ఈ ఎన్నికలు వారికి చాలా ఉపయోగపడతాయని నేను విశ్వసిస్తున్నాను.